వెల్కమ్ బ్యాక్. కొద్దిపాటి వాన పడితే చాలు నాలాలు పొంగుతాయి, రోడ్లు చెరువులవుతాయి, నగర జీవి నడి సంద్రంలో నిలుస్తాడు. ఈ సీన్ ఏటా హైదరాబాద్లో జరుగుతూనే ఉంటుంది. అధికారులు పాలకులు మారినా ప్రజల ఇబ్బందులకు మాత్రం మోక్షం లేదు. అసలు వానాకాలం సమస్యలను అధిగమించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది? వర్షాకాలం వస్తోంది అంటే ముందు ఏవైతే ప్రిపరేటరీ మెజర్స్ ఉంటాయో అవేవి కూడా గవర్నమెంట్ సరిగ్గా తీసుకోకపోవడం కూడా ఇప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ఒక కారణంగా చూడండి. అంటే డెఫినెట్గా అప్పుడు అర్బన్ ఫ్లడింగ్కు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఈ ఒక్కటి హైదరాబాద్ అలాంటి మహానగరాలకు రెయిన్ వాటర్ ఆర్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అంటారు. అంటే వర్షపు నీటిని తొలగించేటువంటి అత్యాధునికమైన వ్యవస్థ ఉండాలి. మీరు ఇదే న్యూయార్క్ నగరంలో వర్షం పడితే ఏం కాదు ఎందుకు, నీకు డాలాస్ నగరంలో వర్షం పడితే ఏం కాదు ఎందుకు? కారణం ఉన్నది మరి. కారణం ఎందుకు అంటే అక్కడ ఎప్పటికప్పుడు వర్షపు నీటిని తొలగించేటువంటి ఆధునిక వ్యవస్థ ఉంది. ముంబై నగరానికి కేంద్ర ప్రభుత్వం 1200 కోట్లు మంజూరు చేసింది. నేను శాసనమండలి సభ్యుడిగా హైదరాబాద్ ప్రాతినిధ్యం వహించిన 8 సంవత్సరాల పాటు ప్రతిసారి ప్రభుత్వాన్ని ప్రతి బడ్జెట్లో అడిగాను. ఇది మన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఇది A1 సిటీగా మనకు గుర్తింపు వచ్చింది హైదరాబాద్ నగరానికి. A1 సిటీలో ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి, స్టామ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ అని. ఈ స్టామ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ అత్యాధునికంగా ఉంటే వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తొలగించేటువంటి వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ లేదు. ఇంకా మనం ఏం చేసుకుంటుంటే వర్షపు నీరు ప్రవహించడానికి ఒక వ్యవస్థ, ఒక లక్షణం ఉంటుంది. ప్రకృతిలోని లక్షణం ఏంటంటే సహజమైన నీటి పరివాహక స్వభావం ఉంటుంది. అంటే వాటర్ నీరు పళ్ళ మెరుగు అంటారు కదా, అంటే ఆటోమేటిక్గా వాటరు ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ నీటి సహజ పరివాహక మార్గాలన్నిటినీ మనం అడ్డుపడ్డాం. నాలాల మీద ఇల్లు కట్టుకున్నాం, నాలాలకు అడ్డంగా ఇల్లు కట్టుకున్నాం. సో ఏం చేయాలి? వాటర్కి మన ఇళ్ళకి రావాలి, ఇంకెక్కడికి పోతుంది అది? నువ్వు వాటర్ని రొటీన్గా ఫ్లో అయ్యేటువంటి అవకాశమే లేకుండా చేసినాం కదా. అవకాశమే లేకుండా చేసిన తర్వాత నీరు, అందుకే మనం గమనించండి, ఇవాళ విపరీతంగా వర్షం పడుతుంది, 3 రోజుల తర్వాత మంచినీళ్ళు లేక చచ్చిపోతాం. కారణం ఏంది? ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఎక్కడికక్కడికి నీ వాటర్ ఫ్లోను అడ్డుకున్నాం. తర్వాత వాటర్ ఇనకాలి భూమిలో. ఇలా మీరు గమనించండి, ఇంత వర్షం పడ్డది హైదరాబాద్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉంటాయి. మరి ఎందుకు ఇంత వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు బ్రహ్మాండంగా ఉండాలి కదా? కారణం ఏంటంటే భూమిలో ఇనికే పరిస్థితి లేదు. కారణం ఇంకుడు గుంటలని నేను చిన్నప్పటి నుంచి వింటున్నా. ఎక్కడ ఇంకుడు గుంటలు ఉన్నాయి? మాకు ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఒకసారి కలెక్టరేట్ ఆఫీసర్, నేను ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో ఒక నిపుణులను పట్టుకొచ్చి మా శాసన మండలి శాసనసభ్యులందరికీ ప్రజాప్రతినిధులకు ఒక లెక్చర్ పెట్టాడు. ఇది వాటర్ హార్వెస్టింగ్ మీద లెక్చర్ పెట్టాడు. అది మొత్తం లెక్చర్ అయిన తర్వాత నేను లేసి అడిగాను, ఈ రంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఉందంటే లేదని చెప్పారు. మరి ఈ స్పీచ్లందు మాకెందుకు దంచండి, మొదలు అది పనిచేస్తుంది దంచండి అని చెప్పిన. ఎంత దుర్మార్గంగా అధికార వ్యవస్థ ఉంటుంది అన్నది ఇది ఒక ఉదాహరణ. అంటే రంగారెడ్డి కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులకు వాటర్ హార్వెస్టింగ్ మీద స్పీచ్లు ఇప్పిస్తారు, అదే కలెక్టరేట్ ప్రాంగణంలో వాటర్ హార్వెస్టింగ్ ఉండదు. నేను అప్పుడు గొడవ పెట్టాను, ఇది ఎక్కడ ఇంతకన్నా విడ్డూరం ఉంటుందా అన్నప్పుడు అప్పుడు వాటర్ హార్వెస్టింగ్ పిట్టు పెట్టారు. ఇప్పుడు అది పనిచేస్తుందో లేదో నాకు తెలియదు. రాజ్భవన్లో వాటర్ హార్వెస్టింగ్ లేదు. ఇప్పుడు వార్తలు వచ్చాయి మనకు, ఇంత నిజమో ఇప్పుడు లేటెస్ట్ గేమ్ నాకు తెలియదు. కానీ రాజ్భవన్లో కూడా వాటర్ హార్వెస్టింగ్ ఉండదు. అంటే మనకి ఎక్కడ ఎవరికి మనం ఆదర్శంగా ఉంటున్నాం. అందువల్ల ఇలా వాటర్ హార్వెస్టింగ్ అనేది అర్బన్ ప్లానింగ్లో భాగం కావాలి. నీటిని ఎక్కడికక్కడికి, అంటే ఎవ్రీ డ్రాప్ కౌంట్స్ అంటారు. అంటే పడిన ప్రతి చుక్క వర్షపు నీటిని మనం భూమిలోకి ఇనికింపజేసుకోవాలి. ఇలా భూమిలోకి ఇనికింపజేసుకోలేకపోతున్నాం. ఇక మూడవది మీరు అన్నట్లు కొన్ని ప్రికాషన్స్. ఇవాళ ఏంటి, ఇప్పుడు మ్యాన్ హోల్స్లో పడి జనం చచ్చిపోతే ఇది ఈ దేశాన్ని ఏమనాలి? అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. మనిషి అంగారగ్రహం మీదకి పోయే ప్రయత్నం చేస్తున్నాడు, చంద్రమండలం మీదకి భారతీయుడు పోయే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఆఖరికి నిన్నగాక మనం ఇస్రో వాళ్ళ స్క్రామ్ జెట్ రాకెట్ను రూపొందించారు. ఏంటి ఈ రాకెట్ అంటే ఇది ఎయిర్ బ్రీతింగ్ రాకెట్. అంటే ఇది ఆక్సిజన్ను అట్మాస్ఫియర్ నుంచి తనకు తానే పీల్చుకుంటాయి. అరే అట్లాంటి ఆటోమేటిక్ రాకెట్లను తయారు చేసుకుంటున్నాం. 8000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణులను తయారు చేసుకుంటున్నాం. మ్యాన్ హోల్స్కు మూతలు తయారు చేసుకోలేకపోతున్నాం. సిగ్గుపడాలి మనం అసలు నిజంగా. ఒక మ్యాన్ హోల్కు మూతలు తయారు చేయలేమా? అరే ఈ టెక్నాలజీ GPS, BPS, OPS అంటారు కదా, నావిగేషన్, శాటిలైట్ ఉన్నాయి.
మ్యాన్ హోల్ మీద మూత తయారు చేసుకునే స్థాయి లేకపోతే మ్యాన్ హోల్లో పడి మనుషులు చావాల్సిన కర్మ పడితే మంచినీళ్ళు తాగి బోలక్పూర్లో చచ్చిందని ఆ రోజు చూసాం. ఇలా మ్యాన్ హోల్లో ఇద్దరు చనిపోవడం, ముగ్గురు పడిపోవడం, ఈ స్థాయికి నగరం దిగజారితే ఏంటి? అందువల్ల మన HMTV, హన్స్ ఇండియా సంయుక్తంగా హైదరాబాద్ నగరం అంతటా కూడా జాగోరే అనే ఒక కార్యక్రమం పెట్టి రోజు పేపర్లో, టీవీలో వార్తలు వేస్తూ ఎక్కడ ఓపెన్ కనబడితే అక్కడ తీసుకుపోయి ఒక మ్యాన్హోల్ కవర్ చేశాం. ఎన్నని కవర్ చేయగలం? మన పని కాదు. మన పని మ్యాన్హోల్, పేపర్ నడుపుకోవడం, టీవీ నడుపుకోవడం తప్ప మ్యాన్హోల్ కవర్ చేయడం మన ఉద్యోగం కాదు కదా. అందువల్ల ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? అలాగే లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, లో లయింగ్ ఏరియాస్. ఈ లో లయింగ్ ఏరియాస్ లో ఉన్న ప్రజల్ని మనం అలర్ట్ చేయడం, ఎవాక్యుయేట్ చేయడం. ఇవాళ ఇన్ని గంటల తర్వాత కూడా నీళ్ళు ఎందుకు నిలిచిపోవాలి? రోడ్ల మీద భయంకరంగా ఉంటది. మీరు ఇంతకుముందు చెప్పారా మన హైటెక్ నగరం అని. హైటెక్ సిటీ నుంచి అఫీజ్పేట రైల్వే స్టేషన్ వైపు పోండి, భయంకరంగా రోడ్లన్నీ కుంటలు ఉంటాయి. మీరు ఇది కూడా చూడండి. కొంత ఏమైనా జూబ్లీ హిల్స్, మాదాపూర్, బంజారా హిల్స్ కొద్దిగా బెటర్ ఏమో. ఇక మిగతా రోడ్లు అయితే అసలు మనం ఊహించలేము. ఆ రోడ్లు కూడా దుర్మార్గంగా ఉంటాయి. మున్సిపాలిటీ వాళ్ళు బ్రహ్మాండంగా రోడ్ ఎత్తారు, తెల్లారి టెలిఫోన్ వచ్చి అప్పుడు ఈ రోడ్డు తవ్వేవాడు, ఆ రోడ్డు వేసేవాడు, వీళ్ళ మధ్య సమన్వయం ఉండదు. సిగ్గుపడాలి. అవి కూడా వర్షాకాలంలో ఎక్కువ జరుగుతుంది. వర్షాకాలంలో పోని తవ్వినరు, తవ్వినాక దాన్ని పూడ్చారు, అది ఓపెన్ చేసి పెడతారు. అది ఓపెన్ చేసి పెడతారు, అందులో మనిషి పడి చావాలి. అది ఎక్కడికి పోతున్నామండి మనం అసలు? అంటే ఈ ఆఖరికి తవ్విన దాన్ని పూడ్చుకునే తెలివి లేదు మనకు. అసలు రోడ్ వేసే ముందే ఎవరికైనా అవసరం ఉందా? టెలికమ్యూనికేషన్ వాళ్ళకి వేయాలన్నా, పైప్ వాటర్ వర్క్స్ వాళ్ళకి వేయాలా పైప్ లైన్? ఈ అందరి పైప్ లైన్ వేసినాక రోడ్ వేయచ్చు కదా. అందరు రోడ్ వేసేదాకా అవుతాడు, అప్పటిదాకా కూడా వేయడు. రోడ్డు నిగ ఆడుతున్న సమయంలో వచ్చి తవ్వుతాడు, అది కూడా అడ్డంగా రోడ్డు తవ్వుతాడు. మరి ఆ తవ్వేటప్పుడన్నా మనసు గుండె కొట్టుకోవాలి, ఇంత మంచి రోడ్డు నేను తవ్వుతున్నాను అని. నేను ఆ రోడ్డు తవ్వే అధికారులకు ఒకటే అడుగుతున్నా, నీకు కొత్త షెడ్ కొనుక్కున్న తర్వాత కత్తెర పెట్టి చింపితే ఏమనిపిస్తుంది నీకు? నిజంగా అట్లాంటి అధికారం పట్టుకొని మంచిగా న్యూ షర్ట్ వేసుకొని వచ్చి ఉండదు, కత్తెర బట్టి కర్రను కొయ్యాలనిపిస్తాడు, కట్ చేసి పడేయాలి షర్ట్. అప్పుడు ఎలా ఫీల్ అవుతాడు? మరి నీ అందమైన కొత్త షర్టును కట్ చేస్తే నీవు బాధపడ్డప్పుడు, నా అందమైన రోడ్డును అడ్డగోలుగా కోస్తుంటే, తవ్వుతుంటే, మరొక పౌరునిగా నేను ఎంత బాధపడాలి? నీకెందుకు బాధ ఉండదు అధికారిగా అంటే కూడా ఆన్సర్ ఉండదు. తర్వాత ఈ నగరాల్లో వచ్చే చావు ఏంటంటే ఈ కోఆర్డినేషన్ ఉంటుంది. ఇప్పుడు జిల్లా కలెక్టరు, మున్సిపల్ కమిషనరు, ఎంతమంది అధికారులు ఉంటారో ఎవరికి అర్థం కాదు. మరి ఇందులో ఎవరికి భాగస్వామి ఎవరికి తెలియదు. సో ఈ స్థాయికి నగర పాలనా వ్యవస్థనే మనం తీసుకొచ్చుకుంటే ఇవాళ ఇంత మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఉద్యోగాలు లేవు మన దగ్గర. ఇవాళ మీరు గమనించండి, పోలీస్ వాళ్ళ పోలీస్ సర్వీస్ ఉంటుంది, అడవులు రక్షించడానికి ఫారెస్ట్ సర్వీస్ ఉంటుంది, మహానగర పంచాయతీరాజ్ వాళ్ళకు పంచాయతీరాజ్ సర్వీసెస్ ఉంటుంది. కానీ మహానగరాలకు డెవలప్మెంట్ సర్వీస్ ఉండదు. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ అనేది ఒక న్యూ కాన్సెప్ట్. అది ఇదొక దాంట్లో ఉన్న డైనమిక్స్ ఉన్నాయి. మరి ఈ డైనమిక్స్ మనం ఎందుకు అర్థం చేసుకోలేము? దీనికి అర్థం చేసుకోవడానికి ఒక నైపుణ్యం కలిగినటువంటి ఒక ఇంటర్ డిసిప్లినరీ వ్యవస్థ ఉండాలి కదా. దీనికి ఎవరు బాధ్యత వహించరు. అందువల్ల ఒక్కటి కాదు, ఈ పరిణామాలకు కారణం మొత్తం పాలనా గవర్నెన్స్ లో ఉన్నటువంటి పెద్ద లోపం. ఎవరన్నా చూసినా నవ్వుతారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, లేదంటే ఆపిల్ టిమ్ కుక్లను ఇలా అంబర్పేట పంపించాలి. సో టిమ్ కుక్ ను అంబర్పేటకు పోయిన తర్వాత కనుక మళ్ళీ హైదరాబాద్కు వస్తే ఇక జీవితం దానేమైనట్టే. నేనైతే సన్యాసం తీసుకుంటా. టిమ్ కుక్ ను అంబర్పేటకు, అలాగే మన బిల్ గేట్స్ ను ఈ నల్లకుంటకు పంపిస్తే తెలిసిపోతుంది వాళ్ళకి మళ్ళీ ఈ ప్రపంచం ఎందుకు, ఈ సంపద ఎందుకు, ఈ సాఫ్ట్వేర్ ఎందుకు అని చెప్పి ఇది వేదాంతాలకు వెళ్ళి నేరుగా ఇక్కడ నుంచి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతారు. అందువల్ల మనం అర్బన్ ఏరియాస్ను గవర్నెన్స్ అనేది టోటల్గా రీవ్యాంప్ చేసుకోకపోతే ఈ పరిస్థితి మళ్ళీ ఎదుర్కోవాలి. న్యూస్ యాంగిల్లో మరో చిన్న బ్రేక్.